ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం అంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము. మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు. కానీ కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, పగలు మేఘస్తంభమై మమ్మల్ని కాపాడుతున్న దేవా, రాత్రి అగ్నిస్తంభమై నా కృప క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు, మాకన్నా బలవంతులు, ధనవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు కూడా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా అనేక ప్రమాదాలు, భూకంపాల వల్ల నా తండ్రి, వర్షాల వల్ల నా ప్రభు అనేక మంది నా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, అనేక మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తూనే ఉన్నాం. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి, బిడ్డల మీద నా ప్రభు మీ దృష్టి పెట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నా ప్రభు కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యల్లోనే ఉంటున్నారు, ఆ సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఎక్కడో నేను జారిపోయాను, ఏదో విషయంలో నా తండ్రి మనసు గాయపడేలా నేను ప్రవర్తించాను అని గ్రహించుకోలేకపోతున్నారయ్యా, ఆలోచించుకోలేకపోతున్నారు. దయగల దేవా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి ఎక్కడ జారిపోతున్నారు, ఎక్కడ మీ నుండి దూరం అవుతున్నారు గ్రహించుకుని నా ప్రభు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను నా ప్రభు మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాం. నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభు మీరు దర్శించిన తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ నా ప్రభు మీ రక్షణ కంచె ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం. నా తండ్రి మీకే స్తోత్రమైంది. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా, గ్రహించుకోలేకపోతున్నాం. నా తండ్రి దయగల దేవ మీరు చెప్పిన ప్రతి మాట నా ప్రభు ఎంతో విలువైనది. నా తండ్రి దావీదు గారు చెప్పినట్టు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పారు. నా తండ్రి మేము వెలుగులో నడవాలంటే నా ప్రభు మీ వాక్యం, మీ మాటే కదా నా తండ్రి. దారి తప్పిపోతే మీ వాక్యం నుండి, మీ మాట నుండి మేము తప్పిపోతే చీకటేగా నా ప్రభు. ఆ ఒక్క మాటతో నా తండ్రి మా జీవితాలు ముడిపెట్టిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథాన్ని మా మీద దయించి, మా మీద కనికరపడి కొన్ని వేల సంవత్సరాల ముందు రాపించి పెట్టి మా దాకా తీసుకొచ్చారు. నా తండ్రి ఎంత ప్రేమయ్యా మేమంటే. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మాకున్న అర్హత ఏముందయ్యా? మీ పాద ధూళి దుమ్ముతో కూడా మే సమానం కాలేం కదా నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి మీ వాక్యం లేకపోతే మా అడుగు చీకట్లోనే పడిందయ్యా. మీ వాక్యం లేకపోతే నా ప్రభు మా జీవితాలు చీకటిమయమైపోతాయి. నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. నా తండ్రి చిన్నప్పటి నుంచి నా ప్రభు మీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు, కానీ గ్రహించుకోలేకపోతున్నారయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. ఆ వెర్రితనాన్ని, ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. నా తండ్రి మీ మాట, ఒక్క మాట అయినా సరే మా జీవితాన్ని ఎలా నిలబెట్టిందో నా ప్రభు ఆ గ్రహింపు జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాం. నా తండ్రి మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి మీరెంత తగ్గించుకున్నారు, మీరెంత క్షమించారు. నా తండ్రి మిమ్మల్ని హింసించారు వాళ్ళ కోసం నా తండ్రి, మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడారు వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి. తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరుగరయ్యా, వారిని క్షమించమన్నారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింప చేయమని అడుగుచున్నాం. నా తండ్రి
దయగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఓర్పుతో సహనంతో నా తండ్రి, ఎన్ని మాటలున్నా సరే, ఎంత అవమానకరంగా మాట్లాడినా సహనం ఓర్పు నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మమ్మల్ని మేమెలా ప్రేమించుకుంటున్నాం, మా పొరుగు వారిని కూడా మీరు అలా ప్రేమించమన్నారు నా తండ్రి. మీతో మాట్లాడే ప్రతి ఒక్కరు, ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్కరు వారి మనసంతా వారికి ఉన్న సమస్యల మీద పెట్టకుండా నా తండ్రి, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలత్మతో మనసంతా నా కృప మీ మీదే ఉంచేలా మీ కృప అనుగ్రహించండి. మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి నా ప్రభు. అలా ఎలా మాట్లాడాలి? అంత ప్రశాంతత నా ప్రభు, అంత ధన్యత నా ప్రభు మాకైతే లేదు. మీ దయ ఉంటే నా ప్రభు మనస్ఫూర్తిగా మీతో మాట్లాడగలుగుతామని. మా మనసంతా ఎప్పుడు ఆలోచన అంత సమస్యల మీదే ఉండిద్ది, కానీ మీ మీద సరిగ్గా నా ప్రభు మనసు పెట్టలేకపోతున్నారయ్యా. దయగల దేవ, అటువంటి మా హృదయాలు మార్చేసి నా తండ్రి, మీ వద్దకు వచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడాలి, మనస్ఫూర్తిగా తండ్రిని ఆరాధించాలి అనే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. మిమ్మల్ని ఆరాధించేటప్పుడు సంతోషం, మీతో మాట్లాడేటప్పుడు నా ప్రభు ధన్యత నా తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తుంటే ఎంత గొప్ప సంతోషం నా ప్రభు. ఆ సంతోషం ఎవరిస్తారయ్యా ఈ లోకంలో? మేము ఎంత సంపాదించినా ఆ సంతోషం దొరకదు నా తండ్రి. ప్రతి ఒక్కరికి గ్రహింపు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మీ ఓర్పు, మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి. మీ శాంతి సమాధానం మా కుటుంబాల్లో ఉంటేనే నా తండ్రి మేము సంతృప్తిగా ఉంటామయ్యా, నెమ్మది కలిగి ఉంటాం నా తండ్రి, సంతోషంగా ఉంటామని. సమస్యలు ఉన్నా సరే, నడి సముద్రం వంటి సమస్యల గుండా వెళ్తున్నా సరే, భయం లేకుండా, కృంగిపోకుండా, భయపడకుండా నా తండ్రి మాకున్నాడు కదా, నా తండ్రి నాతోనే ఉంటాడు. ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు, క్షేమంగా బయటకు తీసుకొస్తాడు. ఒకనొక రోజు ఇశ్రాయేలీయులైన ఆయన ప్రజలు సముద్రం అడ్డొచ్చినప్పుడు, శత్రువులు తరుముతున్నప్పుడు నా తండ్రి ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడు. అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఆయన బిడ్డలు నడిపించాడు క్షేమంగా. అంత శక్తి గల తండ్రి నాకున్నాడు. నాకున్న సమస్యలు ఏ పాటివి? ఇంత చిన్న చిన్న సమస్యలు నా కంటికి ఇంత భయంకరంగా కనపడతాయి, కానీ నా తండ్రి దృష్టిలో చిన్న చిన్న నలకలే కదా. ఖచ్చితంగా నా తండ్రి ఆ సమస్యల నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడు అనే స్థిరమైన విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అపనమ్మకంతో ఉంటున్నారేమో, అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో ఉంటున్నారేమోనయ్యా. అందుకనే జవాబు పొందుకోలేకపోతున్నారయ్యా. బిడ్డలు మొదట ఎక్కడ జారిపోతున్నారు, ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి విశ్వాసంలో బలపడేలా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మీరు చెప్పిన మాట బిడ్డలు గ్రహించుకుని నా తండ్రి అపనమ్మకంతో లేకుండా నా ప్రభు, అవిశ్వాసంతో ఉండకుండా స్థిరమైన బలమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆత్మీయతలో ఎవరైతే బలహీనులైపోయారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభు రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి, దయగల దేవ, దయతో బిడ్డలు క్షమించి నా తండ్రి, మరలా వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభు మీ వైపు బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు నా ప్రభు, మీరు ఏర్పరచుకున్న బిడ్డల నా తండ్రి, మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి మీ కొరకు ఏర్పాటు చేసుకున్న మీ బిడ్డల కదా నా తండ్రి, వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి మీ ద్వారానే తప్ప రక్షణ లేదు అని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభు బిడ్డల నా తండ్రి తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించమని అడుగుచున్నామయ్యా. వారంత గొప్పవారు కాదయ్యా, వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి, దయగల దేవ. నిజమైన రక్షణ నా తండ్రి యేసుక్రీస్తు ద్వారానే కలిగింది అనే గ్రహింపు నా ప్రభు ప్రతి ఒక్కరిలో కలిగించమని వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. అలాగే నా తండ్రి ఎవరెవరు కష్టపడి పని చేస్తున్నారు, ఎంత కష్టపడినా సమృద్ధి లేదు, ఎంత కష్టపడినా ఆర్థికంగా ఇంకా లోటుగానే ఉంది, ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉన్నాయి, అప్పులు అలాగే ఉన్నాయి, ఎవరైతే బాధపడుతున్నారు మొదట మీ వాక్యానుసారంగా నడుచుకునే హృదయాన్ని గ్రహింపుడు మాకు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి బిడ్డలు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి.
వారు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభా మీరు ఆశీర్వదించి క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, మీ ఆశీర్వాదం లేకుండా నిద్రాహారాలు మానుకున్నా, మీ ఆశీర్వాదం లేకుండా మేము దూర ప్రాంతాలకి, దూర దేశాలకు వెళ్ళి కష్టపడ్డా సరే ఏదో ఒక లోటు ఉంటానే ఉండింది అయ్యా. ఏదో ఒక అడ్డంకులు, ఆటంకాలు, ఇబ్బందులు వస్తానే ఉంటాయి నా తండ్రి. కానీ మీరు ఆశీర్వదిస్తే మేము తక్కువ సంపాదించిన మాకు కావలసిన సమస్తము సమృద్ధిగా సమకూరతాయి అయ్యా. మీకే స్తోత్రం తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి, వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమిలో నా ప్రభా ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా పంట వేసేటప్పుడే నా తండ్రి, బిడ్డలు నా తండ్రి ఆలోచన చేయకుండా నా ప్రభా పంట వేయనివ్వద్దు నా తండ్రి. ఆ గ్రహింపు జ్ఞానం మీరిస్తేనే, మీ గ్రహింపు మీ మాట అయితేనే, మీరిచ్చిన ఆలోచన అయితేనే బిడ్డలు నష్టపోరు నా తండ్రి. పంట వేసేటప్పుడే ఏ పంట వేస్తే సమృద్ధిగా వచ్చింది అనే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నాయ్యా. పంటకు కావలసిన ప్రతి ఒక్కరు ఎవరెవరైతే పంట వేశారు, ఎరువులు విత్తనాలు వేశారు, వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు నా ప్రభు, వర్షాన్ని కురిపించేది మీరే కదా నా తండ్రి. మేము ఎంత కష్టపడి ఎరువులు అన్ని సిద్ధం చేసుకున్నా సరే నా తండ్రి, ఆ వర్షం మీరు పంపిస్తే, మీరు వర్షం పంపకపోతే అదంతా వృధా అయిపోయిందిగా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. బిడ్డలు వేసిన పంట నా ప్రభా, వేసిన విత్తనాలు చక్కగా మొలకెత్తాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉందయ్యా, కానీ మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది. ప్రపంచ నలుమూలల నుంచి ఆహారం కోసం వచ్చారయ్యా. మీరు ఆశీర్వదిస్తే అంత సమృద్ధి ఉండిద్దయ్యా. మీకే స్తోత్రం తండ్రి. కష్టపడే మనసుని ప్రతి రైతుకి ఇవ్వండి. కష్టపడి పని చేయాలనే హృదయాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. విత్తనాలు వేసి ఎవరైతే నా ప్రభా పంట వేసి ఉన్నారు, సమృద్ధి వర్షాలు మీరే కురిపించమని, ఏ విపత్తులు, ఏ ఆటంకాలు, ఎలాంటి నష్టం కలగకుండా మీ రక్షణ కంచె పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపజేయమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఆలోచన చేయాలి బిడ్డలకు తెలియదయ్యా. ఈ లోక జ్ఞానంతో నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా బిడ్డలు నష్టాల పాలవుతారు. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ ఆలోచన చేయాలి మీరే ముందుండి బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరైతే కష్టపడాలనే ఓపిక ఉంది కానీ పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, ఉద్యోగం చేసే అర్హత ఉంది కానీ ఉద్యోగం లేవు అని ఎవరైతే బాధపడుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. వారు చేయదగిన పని, వారు చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేయరయ్యా. దయగల దేవా, బిడ్డలు జారిపోతున్నారేమో, వారిని సరిచేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు, నా తండ్రి చదువుకుంటున్న బిడ్డలు, కాలేజ్కి వెళ్ళే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడే బిడ్డలు కష్టపడాలి, చదవాలి అనే ఆలోచన బిడ్డలకు రానివద్దయ్యి. స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు నుంచే నేను కష్టపడి చదవాలి, మొదటి రోజు నుంచి నా తండ్రి జ్ఞానం నేను అడగాలి, మొదటి రోజు నుంచి నేను చురుకుగా ఉండాలి అనే గ్రహింపు నా ప్రభు బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలా జ్ఞానం కలిగి ఉండాలి, ఎలా మీ నుండి మీ మీద ఆధారపడాలి, మీ ద్వారా జ్ఞానం ఎలా పొందుకోవాలో బిడ్డలకు నేర్పించండి తండ్రి. చురుకుగా ఉండడం అది మీరిచ్చిన భాగ్యమే కదా నా తండ్రి. ప్రతి ఒక్కళ్ళు సోమరులుగా బిడ్డలు ఉండకుండా, మందమతులుగా బిడ్డలు ఉండకుండా నా ప్రభు చురుకైన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా ఎగ్జామ్స్లో రాయాలి, ప్రతిదీ కూడా మీరు చెప్తేనే బిడ్డలు గ్రహిస్తారయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు, కానీ ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఆ జ్ఞానాన్ని పరీక్షించడానికి ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద పెద్ద మేధావులు వచ్చారు, కానీ గెలవలేకపోయారయ్యా. మీ జ్ఞానం కదా నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానం అంత గొప్పతనం తెచ్చిందయ్యా. మీకే స్తోత్రమే. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మా బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. దయగల దేవా,
సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. మేము అడిగిన ప్రతిదీ మాకు అనుగ్రహించు. అడగండి ఊహించిన మేలులతో మమ్మల్ని ఆశీర్వదిస్తే మమ్మల్ని నింపుతున్న దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలమయ్యా. చదువుకుంటున్న ప్రతి బిడ్డలకి నా తండ్రి, కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలు నా ప్రభా, కాలేజ్కి వెళ్ళి యవనస్తులు నా తండ్రి, సరైన దారిలో బిడ్డలు నడవకపోతే జీవితమే వృధా అయిపోయిందయ్యా. వారి జీవితమే అంధకారంలో పడిపోయింది నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి యవనస్తులకి మీరిస్తేనే నా ప్రభు. మేము చెప్తే మా మాట వినరయ్యా. మేము ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మొత్తుకున్న మా మాట వినరు, లక్ష్య పెట్టరు. కానీ ఆ గద్దింపు, ఆ మాట మీ వద్ద నుంచి వస్తే బిడ్డలు ఖచ్చితంగా లోపడతారయ్యా. స్నేహాలు, చెడు స్నేహాల్లో బిడ్డలు పడకుండా నా తండ్రి, చెడు దారిలో బిడ్డలు వెళ్లకుండా, డ్రగ్స్కి నా ప్రభు, మత్తు పదార్థాలకి బిడ్డలు అలవాటు అవ్వకుండా నా తండ్రి, మీ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మేమైతే వారికి తోడుగా ఉండలేమయ్యా, ఉండలేం, ఎవ్వరూ ఉండలేరయ్యా. ప్రతి క్షణం కంటికి రెప్పల వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ పనులు చేస్తున్నారు, ప్రతిదీ కంటికి రెప్పల కనిపెట్టుకొని ఉండగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ తోడు, మీ కాపుదల బిడ్డలకు ఉంటే చాలు నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోసే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఇప్పుడున్న ఈ రోజుల్లో నా తండ్రి, ఎంతో మంది మత్తుకు బానిసలైపోతున్నారు, పెద్ద పెద్ద పాపాల్లో పడిపోతున్నారయ్యా. అపవాది చేతుల్లో ఈజీగా చిక్కుకుంటున్నారయ్యా, సులువుగా చిక్కుబడిపోతున్నారయ్యా. పాపంలో సులువుగా చిక్కులు తెచ్చే పాపంలో బిడ్డలకు తెలియకుండానే పడిపోతున్నారయ్యా. దయగల దేవ, ఒక గద్దింపు చేసైనా సరే ఎవరైతే అలాంటి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయారో నా తండ్రి, దయగల దేవ, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి, వారి హృదయాలు మీ వైపు తిప్పి మరలా ఆ బంధకాల నుంచి బిడ్డలు విడిపించి మీ వద్దకు నడిపించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీకు స్తోత్రమయ్యా. తల్లిదండ్రులు నా ప్రభు బిడ్డలను ఎలా పెంచాలి, ఆ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించాలి. మీరు చేసిన ప్రతి మేలు బిడ్డలకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, ఆ మొదట ఆ జ్ఞానం గ్రహింపు మాకుంటేనే కదా నా తండ్రి. ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరిగితేనే నా ప్రభు అనేక మంది వివాహాలు నా ప్రభు మాకున్న అనుభవంతో, ఈలోక జ్ఞానంతో వివాహాలు జరిపించి వారు విడిపోయి నా ప్రభు ఒంటరి బ్రతుకుతున్నారయ్యా, పాపంలో పడిపోతున్నారయ్యా. మాకున్న అనుభవం, మాకున్న ఈలోక జ్ఞానంతో మేము జతపరిస్తే ఎంతో మంది విడిపోతున్నారయ్యా. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారు, ఎవరైతే వారి బిడ్డల వివాహాల కోసం మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉన్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు దృష్టి పెడితే చాలు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు నా ప్రభు తెలుసో తెలియకు దారి తప్పిపోతే ఒక గద్దింపు చేసైనా వారిని సరిచేసి వారి మనసుకి నా ప్రభు, వారి గుణానికి తగ్గ జీవిత భాగస్వామిని బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె పాపము చేయకుండా పారిపోయే హృదయాలని ప్రతి యవనస్తులందరికీ మీరు అనుగ్రహించమని అడుగుచున్నామని. యోసేపు గారి పేరు పలికే అర్హత మాకు లేదయ్యా. దయగల దేవా, ప్రతి యవన స్త్రీ ఎస్తేరు వలె తగ్గింపు, పెద్దవాళ్ళకు లోబడే తగ్గింపు, వినయం, విధేయతతో నా ప్రభు బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరయ్యా. మీరు జతపరిస్తేనే బిడ్డల జోలికి ఎవ్వరూ రారు. మీరు జతపరిస్తే ఎవ్వరు వారి మధ్యలోకి రారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా వాళ్ళు విడిపోవరు నా తండ్రి. మీరు జతపరిస్తే మరణించే వరకు బిడ్డలు ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారు. మీరు జతపరిస్తేనే కష్ట సుఖాల్లో నా ప్రభు ఒకరినొకరు అర్థం చేసుకుంటారయ్యా. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే బిడ్డలు క్షేమంగా, సంతోషంగా, సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా ఉంటారయ్యా. దయగల దేవ, వివాహాలకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఆలోచనలు లోకపరంగా బిడ్డలు ఆలోచిస్తున్నారు. ఆలోచన మార్చివేయగల శక్తి గల దేవ, అహీతోపెలు గారి ఆలోచన మార్చివేసిన దేవ, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డల ఆలోచనలు నా ప్రభ ఎక్కడెక్కడికో పోతున్నాయి తండ్రి. లోకస్తులాగా బిడ్డలు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలు మార్చివేసిన తండ్రి, మీకు అనుకూలమైన ఆలోచనలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి, ఎవరైతే మీ దయను బట్టి వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రమైన
ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కానాను బిడ్డలు మీరున్నారు కాబట్టి నా తండ్రి, ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, బిడ్డల వివాహాలు ఎవరైతే పెట్టుకున్నారో నా తండ్రి, కావలసిన ప్రతి అవసరత మీరే తీర్చమని, అప్పుల పాలవ్వకుండా, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఆడంబరాలకి పోకుండా నా తండ్రి ఉన్నంతలోనే నా ప్రభా ఆ వివాహాన్ని ఎలా జరిగించుకోవాలో, జరిపించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీరుంటే చాలు నా తండ్రి. ఏ ఆటంకాలు, ఏ అడ్డంకులు రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదేనా తండ్రి, మాదేనయ్యా తప్పు. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించండి అయ్యా. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతి మంత్రం అని కాదు నా తండ్రి. విడిపోయిన ప్రతి ఒక్కరిని మరలా వారికి నూతన హృదయం, నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి బిడ్డలిద్దరిని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవుడు, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు మేమెలా, మాకు అటువంటి అంత అర్హత మాకుందా నా తండ్రి అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి. ఓర్పు, సహనం. చిన్న బిడ్డలు పెంచాలంటే ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి నా తండ్రి. మొదట ఓర్పు సహనాన్ని బిడ్డలకి అనుగ్రహించి అలవాటు చేసి భర్తకు లోబడే మనసు నా ప్రభు, అత్తమావలకు లోబడే మనసు, ఇంటిని చక్కబెట్టుకునే జ్ఞానం బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మీద ఆధారపడుతున్నారు, మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు. అయ్యో నాలో ఈ సమస్య ఉందంట, నా భర్తలో ఆ సమస్య ఉందంట, అందుకే మా గర్భఫలం రాలేదంట అని లోకస్తుల్లాగా మాట్లాడుతున్నారు. లోకస్తుల్లాగా మీరు మాట్లాడొద్దమ్మా అని మీరు చెప్పిన మాట బిడ్డలకు నా ప్రభు ఒక్కసారి గుర్తు చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి గర్భాలను మీ కృపను బట్టి తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రమయ్యి. మేము అడిగిన బిడ్డల గర్భాలు తెరుస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పక్షపాతి చూపన దేవా మీకే స్తోత్రమయ్యి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. ప్రతి రిపోర్టు నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి మీకు నమ్మకంగా జీవించాలి, మీ మీదే ఆనుకోవాలి, మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడవాలి అనే స్థిరమైన హృదయాన్ని, ఆలోచన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు, ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి అయ్యో. మనుషులైతే చెప్తారు అమ్మ నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ డెలివరీ అయింది. బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేది మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నా ప్రభా, పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ళ వరకు నా తండ్రి, అది ఎలాంటి అనారోగ్యమైన, మారుతున్న వాతావరణం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. వర్షం పడుతుంది, ఒక మొక్క ఎండ వస్తుంది, వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎండ వల్ల ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి. దయగల దేవ, ఋతువులు వాటి క్రమాన్ని తప్పడానికి మేమే కారణమయ్యా. మేం చేసిన అతిక్రమ క్రియల వల్లే నా తండ్రి ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయండి. తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ, దయతో మేం చేసిన తప్పు క్షమించి ఏ ఋతువులు వాటి క్రమ ప్రకారం నా ప్రభ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, వర్షాల వల్ల నా ప్రభ వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోకుండా నా ప్రభ, వర్షాల వల్ల ఎవరు అనారోగ్యం పాలవ్వకుండా నా తండ్రి సరిపడా వర్షాల నా ప్రభ సరిపడా సమయానికి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వర్షాల వల్ల నా ప్రభ కొత్త కొత్త రోగాల వల్ల అనేక మంది అనారోగ్య పాలైపోతున్నారు. చిన్నపిల్లలయ్యా, చిన్న పిల్లలు నా తండ్రి, ముసలివాళ్ళు నా తండ్రి బలం తగ్గిపోయి ఉన్నారు నా ప్రభ. బిడ్డల వైపు ఒక్కసారి దృష్టి పెట్టండి అయ్యా. ఎలా జాగ్రత్తగా ఉండాలో ఆ గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, ఫిట్స్తో బాధపడేవాళ్ళు, పక్షవాతంతో, గర్భాశయ క్యాన్సర్లు అయ్యా, ఎక్కడ చూసినా ఇదే గర్భాశయ క్యాన్సర్గా మారిపోతున్నాయ్యా. చిన్న చిన్న రోగాలు కూడా. తప్పు మాదే నా తండ్రి, మాదే నా తండ్రి. మీరు చేయొద్దన్న పని చేస్తున్నాం,
మీరు చేయొద్దన్న క్రియలే మేము చేస్తున్నాం. మేము మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవ, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, రోగాలు నా ప్రభు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే నా ప్రభు హాస్పిటల్లో ఇంటిలో బాధపడుతున్నారో నా తండ్రి, ఆపరేషన్లు అవి నా ప్రభు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మీరు స్వస్థపరిస్తేనే మరలా వాళ్ళు క్షేమంగా వారి గృహాలకు చేరుకుంటారండి. మేము ఎంత మంచి మెడిసిన్, ఎంత సీనియర్ డాక్టర్లు మమ్మల్ని చూసిన, ఎంత కాస్ట్లీ మెడిసిన్ మాకు వాడినా కూడా నా తండ్రి, ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభు, ఆ స్వస్థత మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు పూర్తిగా కోరుకుంటారు. తెలియదయ్యా, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులయ్యా, తప్పు మాదే నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో, ఆ హాస్పిటల్స్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరి తరపున వారు చేసిన ప్రతి తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులు, మేమేదో గొప్పవాళ్ళమని కాదు నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచితే చాలు నా తండ్రి, సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకుంటారయ్యా. ఒకానొక సమయంలో హిజ్కియా గారు మరణకరమైన రోగంతో మరణానికి సమీపంగా ఉన్నప్పుడు కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవా, హిజ్కియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా తండ్రి పక్షపాతి కాని దేవా, ప్రతి ఒక్కరికి నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యం, నూతన ఆలోచన నా కృప, నూతన ఆయుష్ను బిడ్డలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే నా ప్రభ విదేశాల్లో నా తండ్రి పనుల కోసం వెళ్ళారు నా ప్రభ, దేశంగానే దేశం చదువుల కోసం, ఉద్యోగాల కోసం నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశం నుంచి క్షేమంగా వారిని తీసుకెళ్ళిందేవా మీకే స్తోత్రం. వారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, పక్షపాతం చూపించకుండా నా ప్రభ వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కష్టపడే మనసుని బిడ్డలకు ఇవ్వండి. ఆ బలాన్ని, శక్తిని మీరిస్తేనే నా ప్రభు బిడ్డలు బాధపడకుండా, అయ్యో నా కుటుంబాన్ని విడిచిపెట్టేది, నా కుటుంబానికి ఎవరు తోడు అని నా ప్రభు ఆలోచించకుండా, నా తండ్రి నా కుటుంబానికి తోడు, నాకు నా తండ్రి తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ఇంకా పని దొరక ఎవరైతే కష్టపడుతున్నారో, వెతుకుతున్నారో, వారు చేయదగిన పని మంచి జీతంతో బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టుకుని అక్కడున్న వాతావరణానికి తట్టుకునే శక్తిని బిడ్డలకి బలాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య పాలు బిడ్డలు అవ్వకుండా, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచి నా ప్రభ బిడ్డల చుట్టూ, వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ నా ప్రభ ప్రాంతాల చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధం జరుగుతున్న దగ్గర ఎవరైతే ఉన్నారు నా ప్రభ, నీ పక్కన 1000 మంది పడినారు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినారు, అపాయం మీ యొద్దకు రాదు అని చెప్పిన దేవ రానివ్వరయ్యా తండ్రి, రానివ్వలేదయ్యా. ఇక ముందు కూడా నా ప్రభు బిడ్డలకి ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా తండ్రి మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నామయ్యా. కుటుంబాలను విడిచిపెట్టి దేశంగానే దేశానికి నా ప్రభు బిడ్డల పరదేశులుగా ఉన్నారయ్యా. వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు పంపించండి. బలహీనులైపోకుండా నా ప్రభు అనారోగ్య పాలవకుండా మీ బలము, మీ శక్తితో ప్రతి దినము వారిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేస్తున్న పని త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి, వారి కుటుంబాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు లోబడి జీవించమని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అధికారులు నా ప్రభ వారి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే ప్రతి ఒక్కరు, వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి తలంపులు, వారి మాటలు, వారి ఆలోచనలు మీ నామానికి ఘనత తెచ్చేలా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మేము కానీ, మా ఇంటి వారు కానీ, తెలుసో తెలియక ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు, వారి కుటుంబస్తులు కానీ తెలుసో తెలియక ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, మా మీద దయించి మేం చేసిన తప్పులు క్షమించి నా ప్రభ పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని
అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.